ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం. దాన్నే చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు. అందుకే ఆయన అధికారంలోకి వచ్చారు 2019లో. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాల కారణంగా ఎస్సీ ఓటు బ్యాంక్ అనేది అప్పట్లో కాంగ్రెస్కి అనుకూలంగా మారింది. అది జాగ్రత్తగా వైసీపీ వైపుకి మళ్లించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. అందుకే భారీగా ఆయన అలాగే వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు అయితే ఇచ్చారు, మంత్రి పదవులు అయితే ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎస్సీ ఓటు బ్యాంక్ కోసం ఒక అద్భుతమైన స్కెచ్ వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి అంటే రాజ్యాంగ నిర్మాత అలాగే ఎస్సీల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలోనే ఎక్కడా లేనంతగా అత్యంత ఎత్తుగా విజయవాడలో నిర్మించారు. ఇది ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. వాస్తవానికి గత చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా అంబేద్కర్ స్మృతి వనం పేరుతో అమరావతిలో ఏర్పాట్లు చేసింది, 100 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేసింది. కానీ కార్యరూపం అయితే దాల్చలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనుకున్నది అనుకున్నట్టుగా చేసేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు దాన్ని ఇంకా ప్రారంభించేస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కేవలం విగ్రహమే ఒక్కటే కాకుండా స్మృతివనం అలాగే లైబ్రరీ, ఒక పెద్ద గ్రౌండ్, ప్లే గ్రౌండ్, ఆట స్థలం, చాలా సౌకర్యాలు అన్నమాట. ఇది ఈ నెలలో జనవరిలోనే ప్రారంభించబోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎస్సీ ఓటు బ్యాంక్ అనేది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి గంప గుర్తుగా పడుతోంది. కంప్లీట్గా వైసీపీ వెంట ఎస్సీ ఓటు బ్యాంక్ అయితే ఉంటుంది దానికి సంబంధించి అనేది. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక రేపు ఆ విగ్రహం ప్రారంభోత్సవం రోజు ఒక డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించబోతున్నారట. సీఎం జగన్ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎస్సీలకు సంబంధించి ఏం చేశారు ఇన్ని రోజులు ఏంటి అవన్నీ కూడా ఆ డాక్యుమెంటరీలో ప్రస్తావన చేయబోతున్నారు, పబ్లిష్ చేయబోతున్నారు. సుమారు ఒక 2 వారాల పాటు కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతలు ఇందులో ఎక్కువగా పాల్గొంటారు. వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఒక రకంగా ఇది మంచి పనే, ఇది అందరూ గర్వించదగ్గ పనే. అదే నేపథ్యంలో ఎస్సీ ఓటు బ్యాంక్ని పదిలిపరుచుకోవడం కూడా దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఉంది అనేది విశ్లేషకులు చెప్తున్నమాట.